everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about functions. Okay nama? Today class వచ్చేసి ఏంటంటే exercise 1B లో Roman number 1 లో థర్డ్ క్వశ్చన్ very most important నాన్న LAQ కి వస్తది 7 మార్క్స్ కి. ఆల్రెడీ బిఫోర్ ఎగ్జామ్స్ లలో కూడా రిపీట్ అయిన క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా విని నేర్చుకున్నానా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడు నాన్న మనకి? f from r to r అంటే రియల్ నెంబర్ అండ్ g from same as usual r to r. r defined by f of x is equals to 2x square plus 3 and g of x is equals to 3x minus 2. అంటే టూ కండిషన్స్ ఇచ్చాను అన్న. f of x వాల్యూ ఇచ్చాడు, g of x వాల్యూ ఇచ్చాడు. ఆ టూ వాల్యూస్ని అప్లై చేస్తూ మనం ఓకేనా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? f సర్కిల్ g of x and g సర్కిల్ f of x, f సర్కిల్ f of 0 అండ్ g సర్కిల్ ఆఫ్ f సర్కిల్ ఆఫ్ 3. ఓకేనా? ఈ ఫోర్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఫోర్ కండిషన్స్ ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ వన్ తీసుకుందాం. ఇచ్చిన కండిషన్ ఏంటమ్మా? లెట్ f ఫ్రమ్ r టు r అండ్ g ఫ్రమ్ r టు r. ఓకేనా? రియల్ నెంబర్స్ ఇచ్చాడు. దేర్ఫోర్ f of x is equals to ఏంటమ్మా? f of x is equals to 2x square plus 3. ఓకేనా? సెకండ్ అండ్ g of x is equals to 3x minus 2. ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా మనకి? f సర్కిల్ ఆఫ్ g of x. ఓకేనా? ఇక్కడ సర్కిల్ అని ఉంటే ఏం చేయాలన్నా సర్కిల్ తీసేసి బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ వచ్చేటట్టు మనం నోట్ చేసుకోవాలి. దీన్ని ఏం నోట్ చేసుకుంటాం? f of g of x. ఓకేనా? ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ ఉంటే అన్ని బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి కాబట్టి 2 ఓపెన్స్ 2 క్లోజ్. ఓకేనా? ఇప్పుడు f ఆఫ్ g ఆఫ్ x అనే వాల్యూ ఏమి ఇచ్చానన్నా మనకి ఇక్కడ? g ఆఫ్ x అనే వాల్యూ. ఓకేనా? g ఆఫ్ x వాల్యూ ఏంటో అది నోట్ చేసుకుంటున్నాం. g ఆఫ్ x అంటే ఏంటమ్మా? 3x మైనస్ 2. ఓకేనా? 3x మైనస్ 2 ఏంటది? f ఆఫ్ ఇదేమవుతుంది ఇప్పుడు మనకి? x అన్నమాట. f ఆఫ్ x ఈ వాల్యూ అనేది ఏమవుతుంది నాన్న మనకి? f ఆఫ్ x. ఓకేనా? ఈ టర్మ్ అనేది f ఆఫ్ x కి కన్వర్ట్ అవుతుంది. మరి x అనే వాల్యూ తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలంటే మనం f ఆఫ్ x అనే వాల్యూలో రీప్లేస్ చేయాలి. f ఆఫ్ x అంటే ఏమి ఇచ్చాడు మనకి? 2x స్క్వేర్ ప్లస్ 3. అంటే x ఉన్న ప్లేస్లో ఏ వాల్యూ రీప్లేస్ చేయాలి మనం? 3x మైనస్ 2. ఓకేనా? అది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది నాన్న మనకి ఇప్పుడు? 2 into 3x minus 2 ఆఫ్ హోల్ స్క్వేర్. ఎందుకు స్క్వేర్ అంటే 2x స్క్వేర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ప్లస్ 3. ఓకేనా? ఇక్కడ x అనే వాల్యూ ఏంటమ్మా? ఇక్కడ సిన్స్ అని నోట్ చేసుకోండి. x ఈజ్ ఈక్వల్స్ టు 3x మైనస్ 2. కన్ఫ్యూజన్ లేకపోతుందా? ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు దిస్ ఈజ్ ఆఫ్ a మైనస్ b ఆఫ్ హోల్ స్క్వేర్. a మైనస్ b ఆఫ్ హోల్ స్క్వేర్ ఏంటమ్మా మనకి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. అది కూడా నోట్ చేసుకోండి అమ్మా. a ప్లస్ b ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b నెక్స్ట్ టైంకి వస్తుందేమో మనకి. ఫస్ట్ అయితే a మైనస్ b నోట్ చేసుకుందాం. ఓకేనా? a మైనస్ b ఆఫ్ హోల్ స్క్వేర్ వాల్యూ ఈజ్ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు a మైనస్ b ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే a మీన్స్ ఏంటమ్మా? 3x, b వాల్యూ ఈజ్ 2 అన్నమాట. 2 ఇంటూ 3x ఆఫ్ హోల్ స్క్వేర్ మీన్స్ 9x స్క్వేర్, 2 స్క్వేర్ మీన్స్ 4 మైనస్ 2ab అంటే 2 3s are 6, 6 2s are 12 మైనస్ 12x ప్లస్ 3. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి 2తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే కోఫిషియంట్ కదా అమ్మ మనకి. 9 2s are 18x స్క్వేర్, 2 4s are ప్లస్ 8, 12 2s are 24x ప్లస్ 3. ఓకేనా? ఇక్కడ 18x స్క్వేర్ మైనస్ 24x, 8 ప్లస్ 3 వాల్యూ ఈజ్ ఎంతమ్మా? 11. ఓకేనా? మనకు వచ్చిన కండిషన్ ఏంటమ్మా? ఫస్ట్ వాల్యూ వచ్చేసి f సర్కిల్ g ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చిందమ్మా? 18x స్క్వేర్ మైనస్ 24x ప్లస్ 11. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెకండ్ కండిషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ కండిషన్ ఏంటమ్మా మనకి? g సర్కిల్ ఆఫ్ f ఆఫ్ x. ఓకేనా? దీన్ని కూడా సర్కిల్ తీసేసి నోట్ చేయాలి కదమ్మా బ్రాకెట్ పెట్టి. g ఆఫ్ f ఆఫ్ x. f ఆఫ్ x అంటే ఏంటమ్మా మనకి? f ఆఫ్ x అనే వాల్యూ ఏంటి? f ఆఫ్ x అంటే ఏమి ఇచ్చాడు మనకి? 2x స్క్వేర్ ప్లస్ 3. ఓకేనా? 2x స్క్వేర్ అంటే దట్ మీన్స్ g ఆఫ్ 2x స్క్వేర్ ప్లస్ 3. ఓకేనా? ఇప్పుడు x అనే ప్లేస్లో ఏముందమ్మా మనకి? 2x స్క్వేర్ ప్లస్ 3. ఆ వాల్యూ తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? బ్రాకెట్కి బిఫోర్ ఏముంది? g అంటే g ఆఫ్ xలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ x వాల్యూ ఏమని నోట్ చేసుకోవాలన్నా మనం? x ఈజ్ ఈక్వల్స్ టు 2x స్క్వేర్ ప్లస్ 3. ఓకేనా?
మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఆ వాల్యూస్ నోట్ చేస్తున్నా. x ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా. ఒకవేళ రాయాల్సిన అవసరం లేదు మీకు అర్థమైతే, ఓకేనా అమ్మ. g ఆఫ్ x అంటే x ప్లేస్లో ఇక్కడ ఏం నోట్ చేయాలమ్మా, 3x - 2 అంటే 3 ఇంటూ x వాల్యూ ఏంటమ్మా 2x² + 3. నెక్స్ట్ వాల్యూ ఈజ్ -2. దీన్ని సింప్లిఫై చేద్దాం, ఓకేనా. 3 ఇంటూ దిస్ ఈజ్ ఆఫ్ a + b హోల్ స్క్వేర్ కాదు కదా నాన్న, మనకి ఓన్లీ 2x² + 3లోనే ఉంది కాబట్టి దాన్ని మాత్రమే సింప్లిఫై చేయాలి. దానికి బిఫోర్ బ్రాకెట్కి బిఫోర్ ఏముందమ్మా మనకి 3 అనేది కోఫిషియంట్ కాబట్టి మల్టిప్లై చేయాలి. 3 2s ఎంతమ్మా 6x². నెక్స్ట్ 3 3s 9 -2, ఓకేనా. నెక్స్ట్ వాల్యూ ఏంటమ్మా 6x², 9 - 2 ఈజ్ ఎంత 7, ఓకేనా. ఏమొచ్చింది మనకి g సర్కిల్ ఆఫ్ x అనేది ఏమొచ్చిందమ్మా, దీన్ని g ఆఫ్ f ఆఫ్ x కన్వర్ట్ చేస్తే f ఆఫ్ x అనే వాల్యూ ఏంటమ్మా మనకి 2x² + 3. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, g ఆఫ్ xలో. g ఆఫ్ x వాల్యూ ఏంటి 3x - 2. x ప్లేస్లో ఈ వాల్యూ రీప్లేస్ చేస్తే దీనికి మల్టిప్లై చేస్తే ఏమైందమ్మా 2x² ఇంటూ 3 6x². 3 3s 9 -2. 9 - 2 ఈజ్ 7. మనకి g సర్కిల్ f ఆఫ్ x కూడా వచ్చేసింది కదమ్మా. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ కంటిన్యూషన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ సింప్లిఫై చేయాలి, ఓకేనా. థర్డ్ చూడండి అమ్మ, థర్డ్ వన్ ఏముంది, f సర్కిల్ ఆఫ్ f ఆఫ్ 0. ఇక్కడ x కాదమ్మా 0 అని మెన్షన్ చేశాడు. దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటాం మనం, f ఆఫ్ 0, ఓకేనా. 2 బ్రాకెట్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి 2 బ్రాకెట్స్ క్లోజ్ చేసాం. ఇక్కడ f ఆఫ్ 0 అంటే దట్ మీన్స్ f ఆఫ్ అంటే x ఉన్న ప్లేస్లో 0 అనే వాల్యూ రీప్లేస్ చేయాలి మనం, ఓకేనా. అంటే ఏమన్నా నోట్ చేసుకోవాలి, x ఈజ్ ఈక్వల్స్ టు 0. f ఆఫ్ x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ x అనేది ఏముందమ్మా మనకి 2 ఇంటూ 0² + 3, ఓకేనా. దాన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 2 ఇంటూ 0 ఈజ్ 0, 0 + 3 ఈజ్ 3, ఓకేనా. ఇప్పుడు f ఆఫ్ 3 అంటే f ఆఫ్ x ప్లేస్లో ఏ వాల్యూ రీప్లేస్ చేయాలి, మళ్ళీ మనం 3 అనే నెంబర్ని రీప్లేస్ చేయాలి. అంటే x ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది నాన్న మనకి ఇక్కడ 3, ఓకేనా. ఇప్పుడు f ఆఫ్ x అనే టర్మ్ ఏంటి 2 ఇంటూ x² వాల్యూ ఈజ్ 3², ఓకేనా, +3. 3² మీన్స్ 9, ఓకేనా. 2 ఇంటూ 9 + 3. 9 2s 18. 18 + 3 వాల్యూ ఈజ్ 21. థర్డ్ వన్ ఏమొచ్చింది మనకి f సర్కిల్ ఆఫ్ f ఆఫ్ 0 మీన్స్ దీన్ని ఫంక్షన్లోకి కన్వర్ట్ చేసుకుంటే f ఆఫ్ x ప్లేస్లో 0 రీప్లేస్ చేయాలి. x ఉన్న ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎనీథింగ్ ఇంటూ 0 ఈజ్ 0 + 3 అనే వాల్యూ వచ్చేసింది మనకి. మళ్ళీ అగైన్ అది f ఆఫ్ xలో సబ్స్టిట్యూట్ చేయాలి. f ఆఫ్ xలో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ ఏమవుతుంది అన్న మనకి 3 అవుతుంది. అంటే 3² మీన్స్ 9. 9 2s 18. 18 + 3 ఈజ్ 21, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటమ్మా ఫోర్త్ వన్ అనేది నోట్ చేయాలి. ఫోర్త్ వన్ ఏంటమ్మా g సర్కిల్ ఆఫ్ f ఆఫ్ 3. g సర్కిల్ ఆఫ్ f ఆఫ్ 3, ఓకేనా. ఇప్పుడు బ్రాకెట్స్ తీసేసి నోట్ చేసుకుందాం. g ఆఫ్ f ఆఫ్ 3. How many brackets are there, Imma? 1 2 3. 1 2 3. Next one is 3, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, g ఆఫ్ f ఆఫ్ 3. f ఆఫ్ 3 అంటే ఏంటమ్మా ఇక్కడ f ఆఫ్ x ఉన్న ప్లేస్లో మనం 3 అనే వాల్యూ రీప్లేస్ చేయాలి. ఆల్రెడీ f ఆఫ్ 3 అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. మీరు అలా రాసుకున్నా నో ప్రాబ్లం, లేదంటే మళ్ళీ అగైన్ సింప్లిఫై చేసినా నో ప్రాబ్లం. సింప్లిఫై చేద్దాం చూడండి. f ఆఫ్ x ప్లేస్లో 3 అంటే 3 వాల్యూ రీప్లేస్ చేస్తే ఏమవుతుంది నాన్న మనకి 2 ఇంటూ 3² + 3, ఓకేనా. నెక్స్ట్ g ఆఫ్ f ఆఫ్ 3² మీన్స్ 9. 9 2s 18. 18 + 3 ఈజ్ 21. ఇప్పుడు ఏంటమ్మా మళ్ళీ మనకి f ఆఫ్ x ప్లేస్లో ఏ వాల్యూ రీప్లేస్ చేయాలి 21 అనేది రీప్లేస్ చేయాలి. g ఆఫ్ f ఆఫ్ x ప్లేస్లో 2 ఇంటూ 21 ఆఫ్ హోల్ స్క్వేర్ + 3, ఓకేనా. g ఆఫ్ 21 ఆఫ్ హోల్ స్క్వేర్ మీన్స్ ఇక్కడ సింప్లిఫై చేయండి. 21 ఇంటూ 21 1 2 2 4, ఓకేనా.
441 2 into 441 plus 3 2 into 441 into plus 3 దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందమ్మా మనకి g ఆఫ్ 2 1s are 2 2 4s are 8 2 4s are 8 plus 3 885 ఓకేనా g ఆఫ్ 885 ఈ వాల్యూ తీసుకెళ్ళి మళ్ళీ అగైన్ ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలమ్మా మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి g ఆఫ్ x లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి ఓకేనా చూడమ్మా ఇక్కడ ఏమొచ్చింది మనకి g ఆఫ్ 885 అనే వాల్యూ వచ్చింది అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా మనకి x ఈజ్ ఈక్వల్స్ టు 885 ఓకేనా సిన్స్ అని పెట్టుకోండి ఇక్కడ కూడా మనకి x వాల్యూ ఏమొచ్చింది నాన్న మనకి 3 అని x ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే బిఫోర్ థర్డ్ క్వశ్చన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇందులో ఆల్రెడీ వచ్చింది కాబట్టి డైరెక్ట్ నోట్ చేయకుండా మళ్ళీ సింప్లిఫై చేసాము జాగ్రత్తగా చూడండి ఇప్పుడు g ఆఫ్ x అనే వాల్యూలో ఏ వాల్యూ రీప్లేస్ చేయాలమ్మా మనం 885 g ఆఫ్ x అంటే ఏంటమ్మా 3x - 2 సబ్స్టిట్యూట్ చేద్దామా చూడండి ఒకసారి వాల్యూ ఏం చేంజ్ అవుతుందో చెక్ చేసుకుందాం g ఆఫ్ x మీన్స్ 3 into 885 minus 2 ఓకేనా 3 into 885 అంటే 3తో మల్టిప్లై చేయండి అన్న 885 into 3 ఓకేనా 3 5s are 15 3 8s are 24 plus 1 is 25 ఓకేనా నెక్స్ట్ 3 8s are 24 plus 2 is 26 ఓకేనా 2655 ఏమొచ్చిందమ్మా మనకి 2655 minus 2 అంటే 55 లకి వెళ్ళి -2 తీసేయండి 2655 అంటే 2653 వస్తుంది 2653 అనే వాల్యూ వచ్చేసింది ఏంటమ్మా ఇది మనకి g సర్కిల్ ఆఫ్ f సర్కిల్ ఆఫ్ f ఆఫ్ 3 ఓకేనా వాల్యూ ఈస్ 2653 ఇవి క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి ప్రాబ్లం ఏముండదు మీరు క్యాలిక్యులేషన్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి యాక్చువల్ ఏంటమ్మా అంటే ఈ కండిషన్ ఈ క్వశ్చన్ చాలా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్కి వస్తుంది ఇక్కడ f ఆఫ్ x g ఆఫ్ x అనే వాల్యూస్ ఇచ్చాడు అవి అప్లై చేస్తూ మనం ఇచ్చిన కండిషన్స్ ప్రూవ్ చేయాలి అంతే ఆ కండిషన్స్లో x వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం y వాల్యూ x వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అండ్ g ఆఫ్ x వాల్యూ కూడా ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఆ x వాల్యూ తీసుకెళ్ళి రీప్లేస్ చేయాలి f ఆఫ్ xలో అండ్ g ఆఫ్ xలో మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి ఆ వాల్యూస్కి కరెక్ట్గా మనకి ఫుల్ మార్క్స్ పడతాయి అమ్మ జాగ్రత్తగా నోట్ చేసుకోండి నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా